కాకినాడ పోర్టు వద్ద పీడీఎస్ బియ్యం అక్రమ ఎగుమతిని పౌర సరఫరా రెవెన్యూ శాఖ అధికారులు అడ్డుకున్నారు. 10 లారీలలో 260 టన్నులు, ప్లాంట్లలో 650 టన్నులు, మొత్తం 910 టన్నుల బాయిల్డ్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ బియ్యం విలువ సుమారు 3,54 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డైరెక్ట్ మిల్ దగ్గర నుంచి వస్తుంది సార్. అది లోకల్ అండి, బెక్కోలేండి. కాకినాడ పోర్ట్ గోడౌన్స్లో ఉండేటువంటి రైస్ని గోడౌన్స్ చెక్ చేయడం జరిగింది. కొన్ని గోడౌన్స్లో అయితే కెర్నల్స్ ఐడెంటిఫై అయినాయి. దాన్ని ల్యాబ్కి పంపించి పూర్తిగా తనిఖీ చేయమని మా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అధికారులు డిఎస్ఓ గారు సత్యానరాజు గారికి వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మాతో పాటు పోర్ట్ సిఐ గారు, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఉన్నారు, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఉన్నారు. అక్కడి నుంచి యాంకరేజ్ పోర్ట్కి రావటం జరిగింది. యాంకరేజ్ పోర్ట్లో ఉన్న బాధ్యుల్లో లోడే రైస్ బియ్యాన్ని మేము తనిఖీ చేస్తున్నాం. ఇంకా తనిఖీ జరుగుతుంది. కాకినాడ వేళ నుంచి విస్తృత స్థాయి తనిఖీలు జరుగుతాయి. కాకినాడ పోర్ట్ నుంచి అక్రమ రవాణా జరుగుతుందని చెప్పి చాలా ఒక పెద్ద పోలింగ్